పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఇంత బాగా జరిగిద్దని అయితే అస్సలు అనుకోలేదు. మా ఇద్దరు మేనల్లుడితో కూడా ఈరోజు పూజ అయితే చాలా బాగా. 7 శనివారాలు పూజ చేస్తే అనుకున్న కోరికలు ఫలిస్తాయని ఎంతో మంది భక్తులు అనుకుంటూ ఉంటే విన్నానండి. నేనైతే ప్రారంభం చేయలేదు. స్వామివారి అనుగ్రహం లేనిదే మనం ఏది కూడా చేయలేము. నేను అనుకోకుండా రేపు నేను పూజ ప్రారంభం చేస్తాననగా ముందు రోజు మా పిన్నితో అయితే కాల్ మాట్లాడానండి. నైట్ 11:00కి నాకు ఆ టైంకి అయితే మా పిన్ని 7 శనివారాల పూజ ప్రారంభం చేయమని అయితే చెప్పారు. స్వామివారి సంకల్పం కూడా మనకి వచ్చిందని నేను తెల్లారి 7 శనివారాల పూజ అయితే ప్రారంభం చేశానండి. 7 వారాలు కూడా స్వామివారి అనుగ్రహంతో చాలా చక్కగా జరిగిందండి పూజ. 7 వారాలు పూర్తయిన తర్వాత 7వ వారం మా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్దామని అయితే అనుకున్నానండి. అనుకోకుండా నాకు 7వ శనివారం పూజ జరిగే రోజున నా చిన్న మేనల్లుడికి అన్నప్రసన్న అయితే జరుగుతుందండి. అదే రోజు చిన్న తిరుపతిలో నా చిన్న మేనల్లుడికి అన్నప్రసన్న అయితే జరుగుతుంది. ఇంకా వెంకటేశ్వర స్వామివారు నన్ను అలా పిలిచారనుకొని 7వ వారం అయితే చిన్న తిరుపతి అయితే వెళ్ళానండి. పూజ